మంచి మిత్రులు. చాలా కాలం క్రితం ఒక పావురం, చీమ ఒక అడవిలో ఉండేవి. ఆ రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ చీమ నీటి పక్కనే ఉన్న గడ్డి మీద నడుస్తోంది. పొరపాటున చీమ ఆ నీళ్లలో పడిపోయింది. ఆ కొలను పక్కనుంచే వెళ్తున్న పావురం చీమను చూసింది. మిత్రమా, నేను పొరపాటున ఈ నీళ్లలో పడిపోయాను, నన్ను రక్షించవు అంది చీమ. ఏం భయం లేదు, నేనున్నాను. ఈ ఆకు రాలుస్తాను, ఆ ఆకు మీద ఎక్కి ఒడ్డుకు వచ్చేయ్ అంది పావురం. చీమ నెమ్మదిగా నీటిమీద పడ్డ ఆకుమీద ఎక్కింది. నిదానంగా క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఆ తర్వాత ఒకరోజు ఓ వేటగాడు బాణంతో ఆ పావురాన్ని కొట్టబోయాడు. అది చీమ చూసింది. పావురం అపాయంలో ఉందని పసిగట్టింది. వెంటనే ఆ వేటగాడి దగ్గరికి వెళ్లి అతని పాదాన్ని కుట్టింది. దాంతో ఆ వేటగాడి బాణం గురి తప్పింది. పావురం క్షేమంగా ఎగిరిపోయింది. కాబట్టి స్నేహితులు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటేనే అది మంచి స్నేహం అనిపించుకుంటుంది. మూడు చేపలు. ఒక కొలనులో 3 చేపలుండేవి. 3 చేపలు వేరువేరు జాతులకు చెందినవి. అలాగే వాటి మనస్తత్వాలు కూడా వేరువేరుగా ఉండేవి. ఆలోచనలు అలాగే ఉండేవి. అయినా వాళ్ళు ముగ్గురు మంచి మిత్రులు. మొదటి చేపకి కర్మ మీద నమ్మకం. ఏది ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది, దానికోసం ఆలోచించి ప్రయోజనం లేదు అంటుంది. ఇక రెండో చేపకి ఆలోచనతో పాటు ముందు చూపెక్కువ. ఆపదలు రాకముందే జాగ్రత్తగా ఉంటే సమయానుకూలంగా ఎదుర్కోవచ్చు అంటుంది. ఇక మూడో చేప తెలివైంది, చురుకైంది. ఎప్పుడో వచ్చే ఆపద గురించి ముందే భయపడకూడదు, సరైన సమయంలో మెదడుకు పని చెప్తే ఏ సమస్యలో నుంచైనా ఇట్టే బయటపడవచ్చు అంటుంది. ఒకరోజు చేపలు పట్టేవాళ్లు కొందరు కొలం దగ్గరికి వచ్చారు. వాళ్లు రావడం రెండో చేప చూసింది. రేపు మనం ఈ కొలను కొద్దాం, ఇందులో చాలా చేపలున్నట్టున్నాయి, పట్టుకోవచ్చు అన్నాడొకడు. రెండోవాడు సరేనన్నాడు. ఆ విషయం విన్న రెండో చేప తన మిత్రులతో ఈ మాటలు చెప్పింది. దానికి మనమేం చేస్తాం? రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి భయపడి ఈ కొలం నుంచి పారిపోవాలా? అంది మొదటి చేప. సర్లే, వాళ్ళని రానివ్వండి, అప్పుడే ఆలోచిద్దాం, ఇప్పటినుంచే దిగులెందుకు అంది మూడో చేప. రెండో చేప మాత్రం అప్పుడే కొలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మర్నాడు చేపలు పట్టేవాళ్లు వచ్చి వలలు వేసి మిగిలి ఉన్న 2 చేపల్ని పట్టారు. తెలివైన చురుకైన మూడో చేప అప్పటికప్పుడు ఆలోచించుకుని చచ్చిపోయినట్టు నటించింది. ఛీ, చచ్చిన చేప, ఇదెందుకు అని దాన్ని నీళ్లలోకి విసిరేశారు చేపలు పట్టినవాళ్లు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది అనుకున్న చేప మాత్రం వలలో పడి వాళ్లకి ఆహారంగా మారిపోయింది. కప్పలు, పాలు. 2 కప్పపిల్లలు ఎంతో సరదాగా స్నేహంగా ఉంటాయి. రెండూ కలిసి ఒకరోజున పాలు నిండి ఉన్న ఒక పాత్రపైన ఆడుకుంటూ పొరపాటున రెండూ ఆ పాలపాత్రలో పడిపోయాయి. పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాయి. పాలతో నిండి ఉన్న పాత్ర అంచులు పైకి రావడానికి అనుకూలంగా లేవు, జారిపోతున్నాయి. ఇక లాభం లేదని ఒక కప్ప ప్రయత్నం మానేయడంతో చచ్చిపోయింది. అయితే రెండో కప్ప మాత్రం ధైర్యంగా ఆలోచించింది. ఇక్కడి నుంచి బయటపడ్డానికి ఏదైనా దారి దొరక్కపోతుందా అని ఆలోచించింది. తన కాళ్లతో పాలని చిలకడం ఆరంభించింది. అలా చిలకడంతో వచ్చిన నొరగ ద్వారా తేలుతూ మెల్లగా పైకి వచ్చి పాత్ర నుంచి బయటపడింది. అందుకే దేనికైనా ఆలోచన కావాలి. ఆలోచిస్తే అదృష్టం కూడా కలిసొస్తుంది. ఒక్కొక్క మొక్కకు ఎంత నీళ్ళు పొయ్యాలి? పెద్దవి ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయి, వీటికెంత పొయ్యాలి అన్న అనుమానంలో పడ్డాయి.